నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః అంటోంది మనుస్మృతి. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తోంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ కూడా మన నిత్య జీవితంలో ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలో బోధిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆచరించడం ద్వారా మనం మన జీవితాన్ని ఎంతో అర్థవంతంగా గడపగలుగుతాం. అయితే నిత్య జీవన విధానంలో ధర్మ అధర్మాలకు సంబంధించి అనేక సందేహాలు నిరంతరం కలుగుతూ ఉంటాయి. మరి ఈ సందేహాలను నివృత్తం చేసుకునేందుకు చక్కటి వేదిక అయింది ధర్మ సందేహాలు కార్యక్రమం. ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో పాల్గొంటున్న విశిష్ట అతిథి ప్రముఖ ప్రవచకులు, ఆధ్యాత్మికవేత్త, రచయిత, జ్యోతిష్య శాస్త్ర పండితులు అయిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి శిష్యులు, భక్తులు బ్రహ్మశ్రీ పసుమర్తి కామేశ్వర శర్మ గారు. వారితో మాట్లాడి మన ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, మొదటి సందేహం, ఇంట్లోకి గబ్బిలం, గుడ్లుగూబ వస్తే శాంతి చేయాలని అంటా ఉంటారు. మరి ఇది నిజమే అంటారా? వివరించగలరు? ఓం హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతికిం వవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ప్రణవ దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామభిత్రివతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. ఇంట్లోకి గబ్బిలము, గుడ్లగూబ వస్తే ఏమైనా శాంతి చేయాలా అనేటువంటిది ప్రశ్న, అంతే కదమ్మా? అవును గురుగారు. అసలు ముందర గుడ్లగూబ ఎటువంటి జంతువు అనేటువంటిది తెలుసుకుంటే అలాంటివి మన ఇంట్లోకి వస్తే అసలు ఏమైనా శాంతి చేయాలా ఏమిటి అనేటువంటిది తెలుసుకుందాం అనేటువంటిది విషయం మనం తెలుసుకోవచ్చు. అసలు గుడ్లగూబ అంత సరైనటువంటి యొక్క పక్షి కాదు. దీనికి ఉదాహరణ ఎందుకంటే మనం చెప్పుకోవాల్సింది, గుడ్లగూబని కూడా ఒక ఆదర్శంగా ఎంచుకొని కొన్ని నికృష్టమైనటువంటి యొక్క పనులు చేసినటువంటి వారు ఒక ఆయన ఉన్నాడు. మనకి మహాభారతంలో కనపడతాడు. ఆయన అశ్వత్థామ. దుర్యోధనుడు. ఎందుకంటే ముందర మనకి నేపథ్యం తెలుసుకుంటే తర్వాత అసలు గుడ్లగూబ ఇంటికి వస్తే ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుందాం అనే నేపథ్యం కావాలి మనకి. దుర్యోధనుడు పడిపోయి ఉన్నాడు. కౌరవ పాండవుల యుద్ధం జరుగుతోంది. చివరికి పెద్ద పెద్ద మహావీరులందరూ కూడా గతించారు. అంటే భీష్ముడు, ద్రోణుడు, వీళ్ళ కర్ణుడు, వీళ్ళందరూ కూడా గతించారు. వాళ్ళందరూ కూడా సర్వసైన్యాధిపత్యం వహించినటువంటి వాళ్ళు. ఈ అశ్వత్థామకి ఏంటంటే ఆయన కూడా ఈ కౌరవుల యొక్క సైన్యానికి సర్వసైన్యాధిపత్యం వహించాలి అనేటువంటి ఒక కోరిక వాడికి. అక్కడికి అందరూ గతించారు. వీడే ఉన్నవాళ్ళలోకి కాస్త నయం. సైన్యమే అంతా అయిపోతుంటే ఇంకా వీడికి సైన్యాధ్యక్షుడని అయినా ఆ పదవి కావాలని వాడికి ఒక కోరిక ఉన్నది. దుర్యోధనుడు పడుకునేటువంటి చోటుకి వెళ్ళాడు. వెళ్ళి, మీరు ఎంత, మా తండ్రి ద్రోణాచార్యులు పోయినప్పుడు కూడా నాకు దుఃఖం కలిగింది కానీ ఇంత బాధ కలగలేదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధ ఉన్నది. ఎలాగైనా సరే నేను ఏదో ఒక ఉపాయంతో వాళ్ళందరినీ కూడా నేను సంవరించేస్తాను కృష్ణుడు చూస్తుండగానే అని చెప్పని ఒక శపథం చేశాడు దుర్యోధనుడి దగ్గర. దానికి చాలా సంతోషించాడు దుర్యోధను. ఎందుకంటే అసలు ఎవరు కనపట్టలేదు, వీడెవడో దేవుడల్లో ఎవడు వచ్చాడు అని అనుకున్నాడు దుర్యోధనుడు. సరే అయితే నువ్వే మాకు సర్వసైన్యాధ్యక్షుడి కౌరవ సేనకి ఇక నుంచి కూడాను అని ఆయనకి చెప్పాడు. చెప్పి వెంటనే కృపాచార్యుడు, కృతవర్మ వాళ్ళిద్దరిని పిలిచి ఆ జల కలశాన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వీనికి అభిషేకం చేశాడు. ఏది? సర్వసైన్యాధ్యక్షుడిగా అశ్వత్థామని.
అక్కడి నుంచి దుర్యోధనుడి దగ్గర సెలవు తీసుకొని ఒక రథంలో వీళ్ళ ముగ్గురు బయలుదేరారు. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ ముగ్గురు కూడా బయలుదేరారు. వెళుతూ ఉండగా అంటే పాండవ సైన్యం దగ్గరికి వెళ్తున్నారా, మంచి భీకరంగా యుద్ధం చేద్దామని చెప్పినాను. కాదు ఇక్కడ ఒక ఇది మాత్రం చెప్పి వెళ్ళాడు దుర్యోధనుడికి, ఎలాగైనా అందరినీ నేను సంహరించేస్తాను కృష్ణుడు చూస్తుండగా నేను అని చెప్పనని. ఇక వెళుతూ ఉండగా ఆలోచన పరంపరలు వస్తున్నాయి అశ్వత్థామకి, ఎలా చేయాలి ఏమిటి అని చెప్పనని. విశ్రాంతి తీసుకుందాం కొద్దిగా అని చెప్పనని అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు దగ్గర ఈ యొక్క ఆపి ఈ గుర్రాలను పైనుంచి కిందకి, రథం నుంచి కిందకి దిగి అక్కడ కాసేపు సేద తీర్చుకున్నారు. మిగతా వాళ్ళిద్దరూ కూడా నిద్రపోతూనే ఉన్నారు, కానీ అశ్వత్థామకి నిద్ర పట్టల్లా. ఎట్లా ఈ యొక్క నేను చెప్పిన శబ్దాన్ని తీర్చుకోవటము అని చెప్పనని ఆ ఆలోచనలో కొద్దిగా పైకి చూశాడు. ఆ పైకి చూస్తే అక్కడ కాకి గుడ్లను పెడితే అవి పొదగబడి చిన్న పిల్లలు అయినాయి. ఒక గుడ్లగూబ వచ్చింది అక్కడికి. వచ్చి ఏమీ తెలియకుండా చాలా శబ్దం లేకుండా వచ్చి నిద్రపోతున్నటువంటి యొక్క కాకి గుడ్లు అప్పుడే పిల్లలైనవి వాటిని కాస్త కొరికేసి చంపేసి పోయింది. చూసారు అంటే గుడ్లగూబ అటువంటి యొక్క జంతువు అన్నమాట. దాన్ని ఆదర్శంగా తీసుకున్నాడు అశ్వత్థామ. ఓహో ఇది కూడా మనకు ఉపకరిస్తుంది, దీన్నే మనం ఆదర్శంగా తీసుకుంటే, గుడ్లగూబని ఆదర్శంగా తీసుకుంటే మనం వాళ్ళని సంహరించవచ్చును అని చెప్పని అనుకుని పాండవ శిబిరాల్లోకి బయలుదేరి వెళ్ళాడు. కృష్ణుడు ఓన్లీ ఇలా మానుష విగ్రహుడు, పరమాత్మ, ఆయనకి తెలియదే ఉంది. వీడి ఆలోచన ఆయనకి తెలియకుండా ఉంటుందా? సర్వాంతర్యామి కదా శ్రీకృష్ణ పరమాత్మ. అందువలన ఆయనకి అర్థమైపోయింది, వీడు వచ్చేటప్పటికి పాండవులను వేరే చోటుకి మార్చేశాడు. ఇంకా అప్పుడు ఎవరే అంటే పసిబిడ్డలు ఉన్నారు, ఉప పాండవులు ఉన్నారు. వాళ్ళని వెళ్ళి ఆ తొట్టెల్లో ఉండేటువంటి వాళ్ళని కాస్త ఈ కత్తితోటి సంహరించేసి వెళ్ళిపోయినాడు. కనుక ఇప్పుడు మనం దీనివల్ల తెలుసుకున్నది ఏంటంటే, గుడ్లగూబనే ఆదర్శంగా తీసుకున్నటువంటి వాడు అశ్వత్థామ మహాభారతంలో. అది సరైనటువంటి జంతువు కాదు కదా. మరి గుడ్లగూబని ఆదర్శంగా చేసుకుని వాడి పిల్లల్ని, నిద్రపోతున్న వాళ్ళని ద్రౌపది చాలా వెల్పించింది పాపం. ఉద్రేకం పునరారు శస్త్రధరులై, ఏమయ్యా నువ్వు గురుపుత్రుడివి కదా, అది మాకెంతో గౌరవం ఉంది. వాళ్ళు ఏమన్నా నేనేమన్నా యుద్ధంలో ఉద్రేకంలో నీ మీదకి ఏమన్నా వచ్చారా? పసిపిల్లలే వాళ్ళు. ఉద్రేకం పునరారు శస్త్రధరులై లేరు యుద్ధంలో ఉన్నారా? పోనీ ఎవరైతే చిన్నవాడైతే పెద్దవాడైతే సంహరించడానికి అని చెప్పినని అనుకోలేదే. వాళ్ళు నిద్రావస్థలో ఉన్నారు. అటువంటి వాళ్ళని సంహరింపకటా నీ చేతులెట్లాడెను. అలాంటి పసిపాపని చంపడానికి నీకు చేతులు ఎట్లా వచ్చినాయ్యా గురుపుత్రుడా అని చెప్పనని అశ్వత్థామని అడుగుతుంది ద్రౌపది. అంటే ఇక్కడ ఇంత అనర్థానికి కారణమైనటువంటిది ఏదని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు వాడికి ఈ ఆలోచన రావడానికి కారణం ఏమిటి అంటే, గుడ్లగూబ చేసినటువంటి యొక్క పనిని వీడు ఆదర్శంగా తీసుకుని ఇంత వ్యవహారం చేశాడు. కనుక గుడ్లగూబ సరైనటువంటి యొక్క జంతువు కాదు. దానికి అవతల వాడిని చంపటమే విశేషంగా కనపడుతూ ఉంటుంది. కనుక అటువంటి గుడ్లగూబ ఇంట్లోకి వస్తే కొద్దో గొప్ప శాంతి చేయించుకోవటమే మంచిది. శాంతి అనగానే ఏవో పెద్ద పెద్ద శాంతులని మాత్రం మనం అనుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతగా అక్కర్లేదు. ఇంట్లో ఎవరినన్నా పిలిచి పుణ్యాహవాచనం అని చేస్తారు. ఆ పుణ్యాహవాచనం చేయించుకుని ఆ నీళ్ళని ఇల్లంతా కూడా చల్లి ఆ వచ్చిన ప్రదేశంలో చల్లితే సరిపోతుంది, చేసుకోవచ్చు. లేదంటే శివాలయానికి వెళ్ళి శివాలయంలో స్వామివారికి అభిషేకం చేసి ఆ అభిషేకం చేసినటువంటి యొక్క నీళ్ళని వారు ఇస్తారు, అర్చక స్వాములు ఇస్తారు. అది తీసుకొచ్చి ఇంట్లో అన్ని చోట్ల కూడా చల్లుకోండి. ఇది కూడా ఏమీ లేదనుకోండి, ఎందుకంటే ఇవాళ ప్రతిదీ కూడా రూపాయితో ఖర్చుతో కూడినటువంటి యొక్క విశేషం. అది కూడా లేకపోతే గోవు ఆవు పంచికని తీసుకొచ్చేసేసి అదంతా కాస్త పసుపు అది కలిపి ఇల్లంతా కూడా జల్లేసేయండి, అక్కడ శుద్ధి అవుతుంది, చక్కగా సరిపోతుంది. కాబట్టి గుడ్లగూబ అటువంటి క్రూరమైనటువంటి యొక్క జంతువు. అదే క్రూరత్వాన్ని ఆవాహనం చేసుకున్నాడు అశ్వత్థామ.
అందుకోసం అని చెప్పనని మనం ఇలాంటి శాంతి చేసుకోవటం మంచిది. ఇక రెండవది గబ్బిలానికి ఇప్పుడు ఇవ్వాలంటే చీకటి ఎక్కడ ఉంటే అక్కడల్లా అది వస్తూనే ఉంటుంది. సాధారణంగా జనసంచారం లేకుండా చీకటిగా ఉన్నటువంటి దాంట్లో వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అన్నీ అపార్ట్మెంట్ సంస్కృతి కాబట్టి అపార్ట్మెంట్స్లో పై వాటిల్లో ఎక్కడైనా అప్పుడప్పుడు మనకి కనపడుతూ ఉంటాయి. దాని గురించినటువంటి యొక్క మనకి బాధ ఏమీ లేదు. అదేదో గబ్బిలాలు వస్తుంటాయి పెడుతుంటాయి, దాని గురించి పెద్ద మనకి బాధ లేదు. కాకపోతే అది వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా మన మీదకి రాకుండా బయటికి పంపించే మార్గాన్ని చూసుకోండి తప్ప శాంతులు ఏమీ అక్కర్లేదు. గబ్బిలాలు వస్తూనే ఉంటాయి, దానికి కూడా శాంతి చేసేయాల్సినంత అవసరమే కనపడలేదు. గుడ్లగూబ చాలా 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 అరుదుగా ఇళ్ల మధ్యలోకి వస్తుంది, అంత తేలిగ్గా రాదు. నాకు సుమారుగా 80 సంవత్సరాలంటే ఇంతవరకు నేను మా ఇంట్లోకి ఎప్పుడూ రాలేదు. మాకు ఇండివిజువల్ హౌస్ ఉంది, అపార్ట్మెంట్ ఉంది, కానీ రాలేదు. అందువల్ల గుడ్లగూబ వస్తే మాత్రం ఇదిగో ఈ యొక్క ఇందాక చెప్పుకున్నటువంటి శాంతులు చేయించండి. ఒకటి, ఇంట్లో పుణ్యాహవాసనం చేయించి నీళ్లు చల్లటం ఒకటి, తర్వాత గోపంచకం కాస్త పసుపు కలిపి ఇంట్లో మీరే చల్లుకోవటం ఒకటి, అభిషేకం చేయించి గుళ్ళో ఇంట్లో చేయించినా సరే బయట చేయించినా సరే గుళ్ళో చేయించినా సరే ఆ అభిషేకం నీళ్ళు తీసుకొచ్చి ఇంట్లో చల్లుకుంటే ఆ క్రూరమైనటువంటి యొక్క భావాలు మనకి రాకుండా పోతాయి అని చెప్పినని ఆ గుడ్లగూబ యొక్క క్రూర భావాలు రాకుండా సన్మార్గంగా ధర్మపదంగా మన మనస్సు ప్రశాంతంగా ఉండటానికి మాత్రమే అది అవన్నీ కూడా ఉపకరిస్తాయని చెప్పినని మనం చేస్తూ ఉన్నాం. మరొకటి గురుగారు, ఇప్పుడు ఈ వీటిని లక్ష్మీదేవి వాహనంగా చెప్తూ ఉంటారు, నిజమంటారా? లక్ష్మీదేవి వాహనం గబ్బిలం అని అంటారు. చాలా చక్కగా వివరించారు గురుగారు. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి ధర్మసందేహాలు ddkvij@gmail.com. తదుపరి సందేహం, సుందరాకాండ, సౌందర్యలహరి చదివినా విన్నా ఎంతో మంచిదని అంటూ ఉంటారు. ఒకవేళ చదివినా కానీ విన్నా కానీ ఏ సమయంలో చదవాలి, ఏ సమయంలో వినాలి తెలియజేయండి. మంచి ప్రశ్న. సుందరకాండ, సౌందర్యలహరి ఈ రెండింటిని వింటే మంచిది అని చెప్పినని, అంటే ఏ సమయాల్లో చదవాలి లేదా దానికి తగినటువంటి యొక్క శుచి శుభ్రత ఏదైనా పాటించాలా అనేటువంటిది ప్రశ్న, అంతే కదమ్మా? అవును గురుగారు. అసలు ముందర మనకి సుందరకాండ ఎక్కడ ఏ పుస్తకంలో ఉంటుంది అనేటువంటిది కూడా ఒక నేపథ్యం మనం తెలుసుకుంటే అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ మనం కొద్ది ఒక్క మాట విడమర్చి చెప్పుకుందాం. సౌందర్య లహరి ఆశంకరాచార్యుల వారి యొక్క భిక్షమనికి, తర్వాత ఈ మొట్టమొదటిదైనటువంటి యొక్క సుందరకాండ రామాయణంలోదే. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠిత, ఈ ధర్మమే పరిపాలిస్తూ ఉంటుంది. వేదోకిలం ధర్మమూలం, అంటే ధర్మాచరణ చేయాలి అని అందరికీ ఉంటుంది. కానీ ధర్మాచరణ ఏ విధంగా చేయాలి అనేటువంటిది తెలుసుకోవాలిగా, చెప్పేవాళ్ళు ఉండాలిగా మనకి. అది ఎలా తెలుస్తుంది అనేటువంటి ప్రశ్న. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠిత, ధర్మో రక్షతి రక్షిత. ఇవన్నీ కూడా మనకి ధర్మాన్ని మనం కనుక కాపాడుకుంటే అది మన్ని కాపాడుతుంది అని చెప్పినని. రామాయణం కూడా ఇదే సూత్రం. ఎందుకంటే రాముల వారే రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. ఎవరు? ఒక రాక్షసుడు అన్నాడు రాముల వారిని. శ్రీరామచంద్రుడిని మారీచుడు అన్నాడు. ఈ యొక్క ప్రశంసాపత్రం రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం అంతా రాసిపోస్తే ఆయనే రాముడు అని చెప్పిన అన్నవారు ఎవరండి? ఒక రాక్షసుడు, మారీచుడు అన్నాడు. చూసారా? అంటే రాక్షసుల్లో కూడా పరివర్తన చెందించినటువంటి మహానుభావుడు రాముడు. కాబట్టి అటువంటి ధర్మాన్ని మనం కూడా పాటించాలి అని చెప్పనంటే ధర్మం గురించి తెలియజేసే ఏమిటి? ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠిత వేదోకిలం ధర్మమూలం. వేదాలన్నింటిలో కూడా ఈ ధర్మాన్ని గురించి ఎక్కువగా మనకి తెలుస్తుంది. మరి వేదములు మా అందరికీ వస్తాయా? 0.1% కూడా ఉంటారో ఉండరు.
మరి ధర్మం గురించి ఎలా తెలుస్తుంది మాకు అని చెప్పనంటే ఆ ఉపనిషత్తులు అన్నారు. ఉపనిషత్తులు, వేదములు ఉపనిషత్తులు కూడా మనం సామాన్యమైనటువంటి నాపోటి వాళ్ళకి అందరికీ కూడా అర్థం కాదు. మరి ఇంకా ఏ విధంగా ధర్మం గురించి మనం తెలుసుకుంటాము అంటే దాని నుంచి పురాణేతిహాసములు వచ్చినాయి. అంటే ఇతిహాసములు అంటే జరిగినటువంటి దాన్నే పురాణాలుగా రచించారు. వేరే పురాణములు అష్టాదశ పురాణాలు ఉన్నాయి. వీటిల్లో కనుక మనం చదువుకుంటే, వాటిని మననం చేసుకుంటే, ఆకళింపు చేసుకుంటే ధర్మం గురించినటువంటి విశేషాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. అదిగో అటువంటి ధర్మం గురించి తెలుసుకునేటువంటి యొక్క ఇతిహాసముల్లో రామాయణం మనకి మొట్టమొదటిగా వస్తుంది. ఆ రామాయణం మొత్తం 6 కాండాలుగా ఉంటుంది. ఆ 6 కాండల్లో సుందరకాండ ఒకటి. ఈ 6 కాండల్లో సుందరకాండ చాలా ముఖ్యమైన, దేనికి అదే ముఖ్యమైనటువంటిది. బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, మరి ఈ యొక్క సుందరకాండ, అరణ్యకాండ ఇప్పుడు దేనికదే ముఖ్యమైనటువంటిది. అయినప్పటికీ కూడా సుందరకాండ చాలా ముఖ్యమైనటువంటిది. అందులో ఆంజనేయ స్వామి మనకి కిష్కింధాకాండ నుంచి వస్తారు. సుందరే సుందర కపి అన్నారు. అసలు ఆ కాండే సుందరమైనటువంటిది అని చెప్పిన పేరు పెట్టాడు వాల్మీకి మహర్షి చెప్పాడు మనకి. కాబట్టి అంత ప్రాముఖ్యత వహించినటువంటిది సుందరకాండ. ఎందుకని ప్రాముఖ్యత వహించిందండి అంటే ముందర నేపథ్యం తెలుసుకుంటే దాన్ని ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి అనేటువంటిది మనం నిర్ణయం చేయడానికి వస్తుంది. అందువలన ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఆ ప్రశ్నకి ఆన్సర్ చెప్పుకోవాల్సి ఉంటుంది. వాల్మీకి మహర్షి ఇది సుందరమైనటువంటి యొక్క కాండ అని చెప్పి నన్ను అన్నాడు. ఎందుకంటే సుందరకాండ అంతా కూడా ముఖ్యమైనటువంటి రహస్య విశేషం. ఇది సుందరకాండ అంతా కూడా మంత్రశాస్త్రంతో నిమిడీకృతమై ఉంటుంది. మంత్రశాస్త్రం అంతా కూడా నిక్షిప్తమై ఉంటుంది సుందరకాండలో. చాలా విశేషాలు ఉన్నాయి దాంట్లో. అటువంటి మంత్రశాస్త్రాన్ని, మరి సంఖ్యాశాస్త్రం ఉంటుంది, మంత్రశాస్త్రం ఉంటుంది, ఇలాంటివి చాలా రహస్యాలు దాంట్లో ఇమిడి అయి ఉంటాయి. పైకి మాత్రం మనకి కనపడవు. తరిసి చూపించేటువంటి యొక్క గురువు గారు కనుక ఉంటే, ఆయన చెబుతూ ఉంటే ఓహో సుందరకాండలో ఇంత విశేషాలు ఉన్నాయా అని మనకి అర్థమవుతుంది. చూసారా? కాబట్టి అటువంటి చాలా పవిత్రమైనటువంటి యొక్క కాండ సుందరకాండ. దాంట్లో ఈ సుందరకాండని మనం అక్కడ మొట్టమొదటి ఏమవుతుందంటే, మంత్రశాస్త్రం అంటే కూడా టూకీగా మీకు ఒక ఊరికే స్థాళీ పులాక న్యాయంగా చెప్పుకుందాం మనం. హనుమంతుడు ఆ లంఘనం చేయడానికి అంటే సముద్రాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సముద్రానికి ప్రయత్నం చేస్తూ ఉండేటప్పుడు మరి ఎగరాలి కదండి. ఓ పర్వతం మీదకి వెళ్ళాడు. ఆ పర్వత శిఖ నుంచి ఒక్క మాటగా ఉవ్వెత్తుగా లేచి ఆకాశ మార్గంగా ఇక ఆయన దక్షిణ వైపుగా లంక వైపుగా వెళ్ళాలి ఆయన ఆంజనేయ స్వామి. అప్పుడు ఏం చేశాడు ఆయన? అలా వెళ్ళటానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు, ఒక మంత్రాన్ని తీసుకున్నాడు. అది ఏమిటంటే రామ బాణం ఏ విధంగా అయితే చాలా వేగంగా వెడుతుందో, ఆ రాముడు వారు వేసేటువంటి యొక్క బాణాల్లో అతి వేగంగా వేసేటువంటిది ఒకటి ఉంటుంది, అతి తక్కువగా అవతల వాడి యొక్క బాణాన్ని బట్టి ఈయన వేగాన్ని పెంచుతారనమాట, ఆ బాణం యొక్క వేగాన్ని. అది రాముల వారి యొక్క గొప్ప విశేషం. అందుకనే ఆయన కోదండ రాముడు. అక్కడ ఆంజనేయ స్వామి రామ బాణాన్ని గ్రహించుకొని ఉపాసన చేశాడు. దాన్ని అహంగ్రహోపాసన అంటారు. దాన్ని అహంగ్రహోపాసన. ఈ అహంగ్రహోపాసన సిద్ధితోటి ఆంజనేయ స్వామి ఆ ఒక్క మాటగా ఉవ్వెత్తుని లేచి ఆ ఆకాశ మార్గాన సముద్రాన్ని దాటడానికి ప్రయత్నం చేయడానికి ఉపయోగపడింది. అది ఒక అహంగ్రహోపాసన సిద్ధి మంత్రం అన్నమాట. అది దీంట్లో ఉంటుంది. కానీ అది మామూలుగా మనం కథలాగా ఏదో చదువుకుంటూ పోతే తెలియదు. కానీ దాంట్లో పవిత్రత చదువుకున్నందువలన మనలో కొన్ని మంచి వైబ్రేషన్స్ రావటం మాత్రం ఖాయం. కాబట్టి అటువంటిది మొట్టమొదటి మంత్రశాస్త్రంగా ఆయన బయలుదేరి వెడుతూ ఉన్నాడు. సాధకుడైనటువంటి వాడు అంటే ఒక ధ్యానం చేసేటువంటి యొక్క వాడికి ధ్యానయోగం కూడా దీంట్లోనే ఉంటుంది. సుందరకాండ అన్ని కాండల్లోకి గొప్పదంటానికి బోర్డన్ని ఉదాహరణలు ఉన్నాయి, చాలా ఉదాహరణలు ఉంటాయి సుందరకాండలో. ఆయన బయలుదేరి వెళ్తున్నాడు. ఆ
అహంగ్రహోపాసనా సిద్ధుడై వెళ్తున్నాడు. వెళుతూ ఉంటే ధ్యానంలో నిమగ్నుడైనటువంటి వాడికి అనేకమైనటువంటి యొక్క వాడికి కొన్ని సిద్ధులు లభిస్తాయి. ధ్యానయోగంలో ఉండేటువంటి వాడు సిద్ధులు లభిస్తాయి. తపస్సంపన్నులకి సిద్ధులు లభిస్తాయి. ఆ లభించినటువంటి యొక్క సిద్ధుల్ని ఏదనుకుంటే అది అయ్యేటువంటి యొక్క పరిస్థితులు కనపడతాయి. వాటిని మనం ఏ కార్యాని కోసమైతే పెడుతూ ఉన్నామో ఆ కార్యసిద్ధి కోసమే ఉపయోగించుకోవాలి. అంతేగాని దానివలన మనం అభివృద్ధి పొందాలి అనేటువంటిది అయితే పతనం చెందుతాడు. ఆంజనేయుడు అటువంటి వాడు. అందుకనే సుందరకాండ పవిత్రమైంది. ఆంజనేయుడికి కూడా అలాగే తటస్థపడింది. ఈ అహంగ్రహోపాసనా తిథితోటి బయలుదేరి వెళ్తున్నటువంటి యొక్క ఆంజనేయ స్వామికి మధ్యలో మైనాకుడు అనేటువంటి వాడు వస్తాడు. సముద్రంలో నుంచి బాగా పైకి వస్తాడు. మైనాకుడు ఏమన్నాడంటే, అయ్యా ఆంజనేయ స్వామి వారు, ఇదిగో నా మీద మీరు కొద్దిసేపు సేద తీర్చుకొని తర్వాత వెడుదురు కానీ అని ఆతిథ్యం ఇవ్వటానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆంజనేయ స్వామి అన్నాడు, ఇందా మనం చెప్పుకున్నాం కదా, ఈ అష్టసిద్ధులు ఉంటాయి కొన్ని, అణిమాది సిద్ధులు అంటారు వాటిని. అణిమా సిద్ధే, లఘిమా సిద్ధే, గరిమా సిద్ధే, ఈ సిత్వ సిద్ధే, ఇలాంటి కొన్ని కొన్ని సిద్ధులు ఉన్నాయి. ఈ సిద్ధులన్నిటినీ కూడా ఆయన, నేను రామకార్యమై వెళ్తున్నాను నాయన, దీనికి విశ్రాంతి అనేటువంటిది లేదు. విశ్రాంతి అనేటువంటిది కార్యక్రమం అయిపోయిన తర్వాత, జయప్రదమైన తర్వాత మాత్రమే విశ్రాంతి తీసుకోవటం అనేటువంటిది ఉంటుంది, ఉత్తప్పుడు మాత్రం ఉండదు అనేటువంటిది ఆ సిద్ధి ఉన్నదే లభించినటువంటి యొక్క శక్తి. ఆ సిద్ధిని రామకార్యానికి ఉపయోగించినటువంటి వాడు మహానుభావుడు హనుమ. అంటే ఆ పవిత్రత దాంట్లో ఉంది. ఆ రామాయణంలో ఆ మంత్రశాస్త్ర మహిమలు దాంట్లో ఉన్నాయి. అలా బయలుదేరి మైనాకుడికి అనునయ వాక్యాలతోటి అతన్ని బుజ్జగించి, నేను కార్యక్రమం అయిన తర్వాత మళ్ళా వస్తానంటాడు. ఇదే ఒక తపస్సు కానీ ఒక ధ్యానం కానీ చేసేటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వాడికి ఒక రకమైనటువంటి యొక్క ఓ శక్తి వాళ్ళలో వస్తుంది, రాకుండా ఉండదు. ఎవరు చేసినా వస్తుంది. ఏ దేవుణ్ణి చూసినా కొలుచుకున్నా కానీ వస్తుంది. ఒక దీక్షతోటి దక్షతగా కొద్దిసేపు మనం చేసుకున్నట్టయితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అదే ధ్యానయోగం అంటారు, అదే తపస్సు అంటారు. మహాతపస్సు సంపదలు ఉన్నారు, మహా ధ్యానయోగులు ఉన్నారు. మనకి భారతదేశంలో తక్కువ లేదు. అటువంటి వాళ్ళందరూ కూడా మన యొక్క వచ్చినటువంటి లభించినటువంటి యొక్క శక్తియుక్తులన్నీ కూడా కార్యదీక్షకు ఉపయోగించాలి, కార్యసాధనకు ఉపయోగించాలి అనేటువంటిది చెబుతుంది ఈ మంత్రసిద్ధి ఆంజనేయుడి ద్వారా సుందరకాండలో మైనాకుడి దగ్గర. సరస్మరణ తర్వాత ఇంకో సొరస అనేటువంటి ఒక ఆవిడ వస్తుంది. అది కూడా చాలా మంచి గొప్ప శాస్త్రం అనమాట. దీంట్లో సుందరకాండ ఇటువంటిది ఎందుకు పారాయణ చేయాలి, ఎలా పారాయణ చేయాలి, ఎప్పుడు చేయాలి అనేటువంటి దానికి మీకు సమాధానాలు ఒకటొకటి వస్తూ ఉంటాయి. ఆ సొరస అనేటువంటి ఆవిడ దేవతలు పంపించినటువంటిదే. నువ్వు నాకు ఆహారంగా అయిపోవాలి అని చెప్పని అడిగింది మరి ఆంజనేయుడిని. అప్పుడేం చేస్తాడు ఆయన? ఆ మహాశక్తిని తలుచుకుంటాడు. అక్కడ మంత్రాలు ఉంటాయి, మంత్రశక్తి దాంట్లో ఆ సర్గలో నిక్షిప్తమై ఉంటాయి సుందరకాండలో. అప్పుడు చాలా పెద్దవాడైపోతే ఆవిడ నోరు బాగా తెరుచుకుంది. చాలా చిన్నవాడైపోతాడు, వెంటనే లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తాడు. నీకు ఆహారం అయినా నేను వచ్చేసానని చెప్పని అన్నాడు. చూసారు? అంటే అటువంటి సిద్ధిని పొందినటువంటి వాడు కనుక ఆ ఆంజనేయుడు ఆ మంత్రశక్తితో ఇవన్నీ తెలియపరిచేది సుందరకాండ. దాని తర్వాత మళ్ళీ సింహిక వస్తుంది. ఆ సింహిక అది రాహువు యొక్క దోషాలు పోవటానికి సింహిక ఘట్టం చదువుకోమంటాం. జ్యోతిష్ శాస్త్రంలో రాహువు, కేతువు ఛాయాగ్రహాలు వాటి యొక్క ఇది కనుక జరిగితే అవి వాళ్ళ దశ జరుగుతున్న ఆ దుస్థానాల్లో ఉన్నప్పటికీ కూడా నాయన రామాయణంలో సుందరకాండలో ఇదిగో ఈ యొక్క సింహిక ఘట్ట సర్గలు ఉంటాయి. అంటే ఆ శ్లోకానికి కూడా సర్గలు అంటాం. కాబట్టి ఆ సర్గల్ని పారాయణ చేసుకో, ఈ ఫలాన్ని దాన్ని పారాయణ చేసుకోండి, మీకు ఆ రాహుకేతువుల యొక్క దోషం పోతుంది అని చెప్పని అంటాం. సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అని వస్తుందిగా మరి దీంట్లో ఆ రాహు యొక్క స్తోత్రంలో ఆ ఘట్టమే చదువుకోండి, రాహు మీకు అనుకూలమవుతాడని చెప్తాం. కాబట్టి అటువంటి మంత్రశాస్త్రం నిక్షిప్తమై ఉంది సుందరకాండలో, ఆ సింహిక ఘట్టంలోనూ అని మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా దాటుకుంటూ ఆయన లంకానగరం ప్రవేశం చేశాడు అని చెప్పనుకోండి.
సుందరకాండ ముఖ్యంగా ఏంటంటే ఈ మంత్రశాస్త్రం కాబట్టి మనకి మంత్రశాస్త్రం చదివినా తెలియకపోయినప్పటికీ కూడా తెలిసినా ఎందుకు తెలియదు. మంత్రశాస్త్రం తెలియకపోయినప్పటికీ కూడా మనకి కొన్ని 3 కర్మలు ఉంటాయి మనిషికి. అది ఏమిటి? నిత్య నైమిత్తిక కామ్య కర్మలు అంటారు వాటిని. మీ ప్రశ్న చిన్నదే కానీ దీని కొద్దిగా ఆ జవాబు మాత్రం ఎక్కువసేపు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కామ్యకర్మలు ఇవి. సుందరకాండ అంత గొప్పదైనటువంటిది. మంచి ప్రశ్నలోనే మీరు మంచి ప్రశ్న ఎన్నుకున్నారు. కామ్యకర్మ, నిత్య నైమిత్తిక కామ్యకర్మలు అంటారు వాటిని. అంటే నిత్యకర్మలు అంటే మనం ఇంట్లో పొద్దున్నే దీపారాధన చేసుకోవటం, ఏదో జావే శ్లోకాలు చదువుకోవటం, ఇలాంటిదంతా నిత్య పూజా విధానం అంతా కూడా మనం ప్రతిరోజు చేసుకునేటువంటి నిత్యం అది. నిత్య నైమిత్తిక అంటే ఒక విధమైనటువంటి యొక్క ఏదో అబ్బాయి బారసాలు చేయటం, అమ్మాయిదో లేకపోతే ఇంకోటి ఏదైనా పెళ్ళో పేరటం, ఒక నిమిత్తంగా మనం చేసేటువంటి యొక్క కర్మలు అది వేరు. కామ్యకర్మలు ఉన్నాయి, ఇది ముఖ్యం. కామ్యకర్మలు అంటే ఒక కోరిక. అబ్బాయికి ఏ రావటికి పెళ్ళి కావట్లేదు, వాడికి ఉద్యోగం రావట్లేదు, తర్వాత మన అనారోగ్యంగా ఉన్నది, ఇలాంటివన్నీ కూడా అవి తీరాలి మనకి, అవి పోయి ఆనందంగా ఉండాలనేది జనరల్గా కామ్యకర్మలు ఉంటాయి. మోక్షం కూడా ఇవన్నీ ఏం అక్కర్లేదయ్యా బాబు, మోక్షాన్ని ప్రసాదించి ఈ జన్మలు లేకుండా అనేటువంటిది ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ కామ్యకర్మలు తీర్చడానికి, అవి అనుగ్రహాన్ని ఆ సిద్ధిని మనం పొందటానికి సుందరకాండ ప్రాముఖ్యం వహిస్తుంది అని మనం చేస్తున్నాం. సుందరకాండలో ఒక్కొక్క సర్గని ఒక్కొక్క దానికి ఉపయోగపడుతుంది. పిల్లవాడికి మరి చక్కగా వాడికి చదువు రావాలి అని చెప్పారంటే వాడు యోగం ఎట్లా ఉన్నప్పటికీ కూడా మనిషి ప్రయత్నం చేయాలి. కాబట్టి వాల్మీకి మహర్షి మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఇది చదువుకోండి, ఈ సర్గ చదువుకోండి, ఈ భాగం చదువుకోండి, లేకపోతే మీరు ఎవరి చేతనైనా చదివించండి మహానుభావుల చేత అని చెప్తారు. చూసారు? అంటే కామ్యకర్మలకు ఉపయోగపడేటువంటిది ఎక్కువగా మంత్రశాస్త్ర నిక్షిప్తమైనటువంటి యొక్క సుందరకాండ. మరి ఇంత నిక్షిప్తమైనటువంటి యొక్క మంత్రశాస్త్రం అంతా కూడా నిక్షిప్తమైనటువంటిది, సాముద్రిక శాస్త్రం అంతా నిక్షిప్తమైనటువంటిది సుందరకాండని మరి ఎప్పుడు పడితే అప్పుడు చదువుకుంటామా? ఆలోచించండి ఒక్క మాట. అందువలన ఏంటంటే దానికి శుచి శుభ్రత అవసరం. శుచి శుభ్రత అవసరం అంటే చక్కగా ఉతికి ఆరేసినటువంటి యొక్క బట్టని కట్టుకుని ఒక నియమంగా దీక్షగా చదువుకోవటం మంచిది. అయితే ఉదయం పూట చదువుకోవటం, మళ్ళీ సాయంత్రం 6 గంటలప్పుడు కూడా ఈ విధంగానే చదువుకోవటం మంచిది. అయితే ఇది ఎప్పుడూ కూడా మనకి ఎప్పుడు ఇలాగే చదువుకోవాలని చెప్పినంటే మామూలుగా రామాయణం కథ చదువుకుంటాం అనుకోండి, రామాయణం కథలో ఇది కూడా మనం కథగానో ఒక సాహిత్యపరంగానో చదువుకునేటప్పుడు ఏ విధంగా కాళ్ళు చేతులు కొడుకుని కనీసం బాహ్యశుద్ధితో చదువుకోవచ్చు. కానీ ఒక దీక్షగా కామ్యకర్మల కోసం మనం చదువుకుంటాం అనుకోండి సుందరకాండ, ఎవరినైనా పెద్దవాడిని అడిగితే ఏమంటే పలానా సరికి పారాయణ చేయించండి, ఎవరి చేతనైనా మీకు ఈ ఆపద నుంచి తొలుగుతుంది, మీ వాడికి మాటలు వస్తాయండి, లేకపోతే మీ అమ్మాయికి పెళ్ళి అవుతుందండి, ఏదో చెప్తారు. కాబట్టి ఆ చెప్పినటువంటి దాన్ని దీక్షగా దక్షతతోటి మనం చదువుకుంటూ ఉండాలి అంటే తప్పకుండా శుచి శుభ్రత, ఒక నియమము, ఒక సమయం కావాలి. మామూలుగా కథలు రామాయణం కథ చదువుకుంటుంటే దానికి నియమాలు ఏమిటాయి? ఏమి ఉండవు. కానీ దీనికి మాత్రం ఉంటాయి. ఇంకా మీరు చూడండి, దాంట్లోకి వెళ్ళేటప్పటికీ సుందరకాండలో ఎందుకు కావాలో ఇంకా కొన్ని అవసరాలు దీంట్లో ముందర చెప్పాడు వాల్మీకి మహర్షి. దాంట్లో అక్కడేం చెప్పాడంటే, సీతమ్మవారు శంసుపావృక్షం దగ్గర కింద కూర్చుంది అశోకవనంలో. ఆ కింద కూర్చుంటే రావణాసురుడు వచ్చాడు, నీకు 2 నెలలు టైం ఇస్తున్నాను, నువ్వు వెంటనే నీ యొక్క మనసు మార్చుకోవాల్సింది అని చెప్పని అన్నాడు. ఆ వృక్ష పైనే ఉన్నాడు ఆంజనేయ స్వామి ఉండి, అయ్యయ్యో ఇంత పని జరుగుతుంది, ఈవిడ ప్రాయోపవేశం కూడా చేయడానికి సిద్ధపడుతుంది సీతామాత అని చెప్పని అనుకున్నాడు. ఒక మాటగా కిందకి దిగి వస్తే ఇది రాక్షసమాయేమో అని అనుకుంటుందేమో. పోనీ రాముల వారి దగ్గరికి వెంటనే వెళ్ళి తీసుకొద్దామా అంటే అవకాశం లేదు. సరే, ఇలాంటి సంఘటనలు మన జీవితంలో మనకి ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది ఆ రామాయణంలో ఈ సుందరకాండ మాత్రమే మనకి చెబుతుంది. అందుకని సుందరకాండ చాలా పవిత్రమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది రామాయణంలో. అందువల్ల అప్పుడు సన్నగా ఆయన లయబద్ధంగా ఆంజనేయ స్వామి అంతవరకు జరిగినటువంటి యొక్క రామాయణ గాథనంతా కూడా చక్కగా వినిపించాడు సీతమ్మకి. ఆ వృక్షశాఖల్లో నుంచే ఆవిడ ఊరట చెందింది. చూసారు? అటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ సిద్ధిని పొందాలి, ఏ మంత్రశాస్త్రాన్ని పొందాలి, మనం
ఏ మనస్సుకి ఏది చెబితే ఆనందపడుతుంది అనే విషయాన్ని చెప్పినటువంటి యొక్క కాండ సుందరకాండ. అటువంటి పవిత్రమైంది. అక్కడి నుంచి ఆవిడ చివరికి ఒకానొక సమయంలో హనుమంతుడిని కూడా అనుమానించేటువంటి ఒక పరిస్థితి కలిగింది. తర్వాత ఆవిడ సంతృప్తి పడింది. ఓహో, తర్వాత హనుమంతుడికి కూడా ఒక రకంగా మానసికంగా శాపం ఇచ్చింది ఆవిడ. వీడు కూడా ఏమన్నా ఆ రావణాసుడు పంపించినటువంటి యొక్క మాయలో వాడేనని చెప్పనని. ఇలాంటివి మనకి సంకట పడుతూ ఉంటాయి మన జీవితంలో కూడా, నిత్య జీవితంలో కూడా. అప్పుడు ఆవిడ శాపం పెట్టింది ఏమనంటే, మనసులోనే, వాడికేం తెలియదు, బయటికి అల్లా, వీడు నిజంగానే రామచంద్రుడు పంపించినటువంటి వాడైతే వీడికి మంచి శుభములు కలుగుగాక, లేని ఎడలు వీడికి అన్నీ కూడా వీడి తల బద్దలైపోతుందని చెప్పిన. అంటే ఒక శాపంగా ఆవిడ వీడికి ఏమీ కలిసి రాదు అని చెప్పినని అనుకున్నది. ఆవిడ యొక్క చిహ్నాలు కనపడ్డాయి దాంట్లో. ఆ చిహ్నాలు ఒక మనిషిని చూస్తే మనకి వాడి యొక్క ముఖంలో ఒక వర్చస్సు, ఓజస్సు, భ్రాజస్సు, తేజస్సు అవి కనపడతాయి. అటువంటి మహనీయుల దర్శనం కనపడితే అది మంచి మంచి శుభములు కలుగజేస్తుంది అని చెప్పినని. ఆంజనేయుడు అది కనపడింది. సో రామచంద్రుడే పంపించాడు ఆంజనేయుడిని అని సుందరకాండలో చెప్పింది. ఇలాంటివి ఎన్నో ఎన్నో, అసలు సర్గలన్నీ దాంట్లోనే. సుందరకాండ అంతా కూడా ఇలాగే ఉంటుంది. చివరికి ఏముంది, హనుమన్నా అన్నది, హనుమంతుడిని అన్న అన్న అన్నది. అలా అనిపించుకున్నవాడు ఒక హనుమే, ఆ సీతామ తల్లి అయితే. చూసారు, అటువంటి విశేషాలన్నీ కూడా ఈ యొక్క సుందరకాండలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకొక చివరిది ఒకటి ఉంది, ఇది అసలైనటువంటి యొక్క సాముద్రిక శాస్త్రం సుందరకాండ. సుందరకాండ ఊరికే కథగా చదువుకుంటే వేరు, దాని లోపలికి తరిచి చూస్తే ఇలాంటి విశేషాలన్నీ కూడా ఉంటాయి. సుందరకాండలో చివర ఎంత సీతాతల్లి ఎంత గొప్ప తెలివిగలదో చూడండి, ఎలా మాట్లాడిందో ఆవిడ. హనుమా, నువ్వు ఎప్పుడు కూడా రామచంద్రుడు పక్కనే ఉంటావు కదా, రామచంద్రుడితోటే కిష్కింధాకాండ నుంచి నీ యొక్క ఇది ఆరంభమైందని చెప్పావు, చాలా బాగా ఉందయ్యా. రామచంద్రుడు ఎలా ఉంటాడో ఒక మాట ఏమైనా చెప్తావేమిటి అని అన్నది. చూసారా ఎటువంటి ప్రశ్న. అంటే ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటాడు కాబట్టి ఎలా ఉంటాడు రామచంద్రుడు వర్ణించి చెప్పమందండి. దాంతో తెలిసిపోతుంది వీడి సంగతి. హనుమ అదంతా సాముద్రిక శాస్త్రమే. 1, 2, 3, 4, 2 యొక్క భుజాలు, కోదండం, ఆయన కళ్ళు, ఇవన్నీ కూడా వర్ణించి చెప్తాడు. అదంతా మంత్రశాస్త్రమే, సాముద్రిక శాస్త్రమే. అటువంటిది పవిత్రమైనటువంటి యొక్క కాండ సుందరకాండ. కనుక సుందరకాండ, అందుకనే ఆ మొట్టమొదటిలో నమోస్తు రామాయ సలక్ష్మణాయ అని హనుమంతుడు వాళ్ళని తలుచుకుని, సీతామాతను కూడా తలుచుకుని, ఎక్కడున్నావో నువ్వే కనపడవమ్మా తల్లి అని చెప్పి నేను నమస్కారం చేసుకుని బయలుదేరి వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది సుందరకాండలో. ఆ రాముల వారిని వర్ణన చేస్తాడు, గొప్ప వర్ణన సుందరకాండలో. అదంతా కూడా దీంట్లోనే వస్తుంది. సాముద్రిక శాస్త్రం, మంత్రశాస్త్రం అంతా కూడా నిక్షిప్తమై ఉంటుంది దాంట్లో. అటువంటి గొప్ప విశేషాలు ఉన్నాయి కనుక దయచేసి అలాంటిది ఒక కామ్యకర్మలకి మీరు ఒక దీక్షగా ఒక కార్యక్రమం కోసం పారాయణ చేసుకుంటూ ఉంటే చక్కగా శుచి శుభ్రతతోటి మీరు పారాయణ చేసుకోవడానికి ఉదయము సాయంత్రం సమయంలో శుచి శుభ్రతతోటి చదువుకోండి. మామూలుగా కథలాగా చదువుకుని ఏదో సాహిత్యపరంగా చదువుకుంటాను అంటే దానికి ఏం పెద్ద నియమాలు నిష్టలు ఏమీ అక్కర్లేదు. దీనికి మాత్రం ఉంటే అది మనకు ఒక కామ్య ఒక కోరికతోటి మనం చదువుకుంటున్నాం కాబట్టి, ఒక మంచి మనకి జరగాలనుకుంటున్నాం కాబట్టి దీక్ష ఎప్పుడు కూడా దక్షతతోటి ఉంటుంది దీక్ష. కనుక ఆ దక్షతతోటి శుచి శుభ్రతతోటి చదువుకోవాలి ఉదయం సాయంత్రం. సౌందర్యలహరి, సౌందర్యలహరి ఆదిశంకరాచార్యుల వారు మనకి ఇచ్చినటువంటి గొప్ప గొప్ప సాహిత్యం అది. దాన్ని సాహిత్యపరంగా మీరు చదువుకుంటే మంచిదే, దానిది ఏముంది. కానీ దాన్ని దాని నిండా కూడా అమ్మవారి యొక్క వర్ణన ఉంటుంది. సౌందర్యలహరి అంతా కూడా తల్లి వర్ణన ఆవిడే. ఆ వర్ణనలో మనకి శ్రీ విద్య, శ్రీచక్రార్చన మొత్తం 3 ఉంటాయి. శ్రీ విద్యోపాసన, శ్రీచక్రార్చన, శ్రీ సహస్రం 3 ఉంటాయి అమ్మవారివి. అది గొప్ప విద్య, బ్రహ్మ విద్య. అది విద్యలన్నింటిలోకి అమ్మవారి శక్తిని ఆరాధించడం బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య రహస్యాలన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. పైకి అమ్మవారి యొక్క నేత్రాల్ని, అమ్మవారి యొక్క చేతుల్ని, అమ్మవారి యొక్క ఈ యొక్క కనుముక్కు తీరుని ఇవన్నీ వర్ణించినట్టుగా మనకి కనపడుతుంది.
అంతవరకు సాహిత్యపరంగా మనం కనపడుతుంది. కానీ తరచి ఒక గురువుగారి యొక్క మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచార్యుల వారు నడిచే దైవం. ఆయన ఉపన్యాసం ఎప్పుడైనా వింటూ ఉంటే ఇవన్నీ తెలుస్తాయి మనకి. అటువంటి మహానుభావులు వెడమర్చి చెప్పగలుగుతారు. ఉదాహరణకి దాంట్లో ఈ శ్రీ విద్యా రహస్యాలన్నీ కూడా ఉంటాయి. సౌందర్య లహరిలో శ్రీచక్రార్చన కూడా ఉంటుంది. అలాగే లలిత సహస్రనామ స్తోత్రాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఈ సౌందర్య లహరిలో ఉంటాయి. కాబట్టి ఒక పవిత్రమైనటువంటి యొక్క గ్రంథం సౌందర్య లహరి. అమ్మవారి యొక్క వర్ణన మాత్రమే పైకి మనకు కనపడుతుంది. తరచి చూస్తే గురువులు ఇలాంటి వాళ్ళు మనకు చెప్పినట్టయితే దాంట్లో రహస్యాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఆ శక్తి ఆరాధన రహస్యాలన్నీ కూడా తెలుస్తాయి మనకి. మోక్ష విద్యనిచ్చేటువంటిది కూడా సుందరకాండే. మోక్ష విద్యనిచ్చేటువంటిది కూడా అంటే కామ్యకర్మలతో పాటు మోక్షాన్ని కూడా ఇచ్చేటువంటివి ఈ రెండు కూడా. పద్యం ఒక్కదాన్ని ఉదాహరణ తీసుకుందాం మనం. అమ్మవారి యొక్క నయనాన్ని కళ్ళని వర్ణిస్తూ 48వ శ్లోకం చెప్పారు ఆశంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో. అది ఏమిటి? అమ్మవారి మన కళ్ళు కొన్ని నిర్దిష్టమైనటువంటి యొక్క వెలుగు కిరణాలని మాత్రమే గ్రహిస్తాయి. తర్వాత మనకు కనపడదు. అంటే దూరంగా ఒక హైవేలో మనం ఉంటాం అనుకోండి, ఒక చోట నుంచి ఒక కారు వెడుతూ ఉంటుంది. ఆ కారు వెడుతూ ఉంటే మొట్టమొదటి పెద్ద కారు సైజు మొత్తం కనపడుతుంది. కానీ దూరంగా వెళుతున్న కొద్దీ కూడా చాలా ఎంత చీమంతగా అయిపోతే అది కనపడదు మనకి. ఎందుకని కనపడదు అంటే కొన్ని ఆ వెలుగు శక్తి కొంతవరకే మనకి మన కళ్ళు గ్రహించగలుగుతాయి, తర్వాత గ్రహించలేవు. కాబట్టి ఆ వెలుగులోనే మనం ప్రభవించాం, వెలుగులోనే మనం లీనమైపోతాము. చూసారా? ఆ వెలుగు శక్తే మహాశక్తి జగన్మాత అన్నారు ఆశంకరాచార్యుల వారు. అటువంటి విశేషాలు. తర్వాత దాంట్లోనే విజ్ఞాన శాస్త్రం కూడా నిక్షిప్తమై ఉన్నది. 3D అంటారే, అది కూడా ఈ 48వ శ్లోకంలో వర్ణించి చెప్పారు మహానుభావులు ఆశంకరాచార్యుల వారు. కాబట్టి ఈ విజ్ఞాన శాస్త్రం, ఈ మంత్రశాస్త్రం, శ్రీ విద్యోపాసన ఇవన్నీ ఉండేటువంటిది సౌందర్యలహరి. గొప్ప మంచి ప్రశ్న వేశారు. సౌందర్యలహరి, ఇటేమో సుందరకాండ. అది బాహ్య శుద్ధి ఉంటేనే కానీ అంతఃశుద్ధికి మనకి దారితీయదు. అందుకోసం అని చెప్పినని శుచి శుభ్రత ఎప్పుడూ అవసరమే. మామూలుగా ఏదో కథలుగా చదువుకున్నప్పుడు సాహిత్యం చూసుకుని ఆనందపడదాం అనుకునేటువంటి వాళ్ళకి మామూలుగానే కనీసం కాళ్ళు కడుక్కుని చదువుకుంటే, బజార్ నుంచి రాంగానం అని చదువుకోలేం కదా, కాళ్ళు చేతులు కడుక్కుని వాటిని మామూలుగా పారాయణ చేసుకోవచ్చు. కానీ ఇలాంటి కామ్యకర్మలకి మాత్రం పారాయణ చేసేటప్పుడు ఈ రెండింటినీ కూడా శుచి శుభ్రత చక్కగా మడి అంటే ఏమీ లేదు, ఉతికిన బట్టలు ఆరేసుకున్న బట్టని కట్టుకోవటం అని, శుభ్రంగా ఉన్న బట్టని కట్టుకోమని చెప్పినని అది శుచి శుభ్రత అంటే. అలా చదువుకోండి చక్కగా. అటు హనుమ, సీతమ్మ తల్లి, రాముల వారు. సుందరకాండలో ఎవరు కథానాయకుడు? రాముల వారు కనపడ్డ ఎక్కడ? ఆయన గురించిన విశేషాలు ఉంటాయి. కాబట్టి సుందరకాండకి కూడా కథానాయకుడు శ్రీరామచంద్రుడే. కాబట్టి ఆయన అనుగ్రహం, హనుమ అనుగ్రహం, సీతామ్మవారి అనుగ్రహం, ఇక్కడ ఆదిపరాశక్తి జగన్మాత యొక్క ఇది మనకి బాహ్యశుద్ధితోటి అంతఃశుద్ధి కూడా ఏర్పడుతుంది అని చెప్పినని మనం చేస్తూ ఉన్నాం. చాలా చక్కగా వివరించారు గురువుగారు. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి ధర్మసందేహాలు ddkvij@gmail.com. తదుపరి సందేహం. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లి ఎదురు వస్తే మంచిది కాదు అంటూ ఉంటారు, ఎందుకు వివరించగలరు? పిల్లి ఎదురైతే అదొక శకున శాస్త్రంలోకి వెళ్ళటం. అంటే కొంతమంది ఏంటంటే అది పూర్వం నుంచి కొంతమంది ఆ శకున శాస్త్రం కూడా ఒక శాస్త్రంగా చెప్పారు. కానీ ఆధునిక కాలంలో ఈ శకునాలు ఏమిటి అని చెప్పినని తీసేస్తూ ఉన్నారు దాన్ని. అయితే ఈ పిల్లి విశేషంలో మనం చెప్పుకునేటట్లయితే, పిల్లి
మనకి దాన్ని చూడంగానే కొంతమందికి జుగుప్సుగా ఉంటుంది. అది సరైనటువంటి యొక్క జంతువు కాదు, విశ్వాసము కలిగినటువంటి యొక్క జంతువు కాదు. కొంతమంది డాక్టర్లు ఏం చెప్తారంటే ఎలర్జీ వ్యాధులు కూడా వస్తాయి అని చెప్పనని అంటారు. పిల్లిని కనుక చూసినట్లయితే పిల్లి అది దాన్ని ముట్టుకుంటే కొంత ఎలర్జీగా ఉంటుంది, అందువల్ల ఒళ్ళంతా మనకి దద్దులు రావటం ఇవి కూడా జరుగుతాయి. అది తర్వాత అలాంటిది ఎదురు వస్తే ఏమిటి అని చెప్పినని నల్లటి పిల్లులు కూడా ఉంటాయి, అసలు చూస్తేనే భయంకరంగా ఉంటాయి. అసలు పిల్లికి ఒక పెద్ద 100 పద్యాలు పైన రాశారు మహాకవి బోయి భీమన్న గారు. పిల్లి మీద ఓ శతకం రాశాడు ఆయన. దాంట్లో చాలా గమ్మత్తుగా ఉంటాయి ఆ పద్యాలన్నీ కూడా. అంటే ఇప్పుడు ఇంతకీ ఏంటంటే ఆ పిల్లి, ఇప్పుడు పిల్లి చూడండి, పిల్లికిను కుక్కకి మనకి తేడా చూద్దాం. అంటే జంతువుల నేపథ్యం చూసి మనం ఆన్సర్లోకి రావాలన్నమాట ఎప్పుడైనా సరే దేన్నైనా. ఇప్పుడు ఒక పిల్లిని మనం పెంచుకుంటే దాన్ని శుభ్రంగా పాలు పోసి ఇంట్లో వదిలిపెట్టేసేసి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి మళ్ళా వస్తాం అనుకోండి, ఇంత పాలు పోసి పెంచినప్పటికీ కూడా దానికి ఆహారం పెట్టి మనం బయటికి వెళ్ళినా సరే ఇంట్లో ఉండేటువంటి యొక్క మూతలు అవి తొలగించి ఏదైనా ఎక్కడైనా పాలు ఉన్నాయేమని చూస్తుంది, చూసారా. కానీ అదే కుక్కకి అలా కాదు, అది విశ్వాసం కలిగినటువంటి జంతువు. అందువలన మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు ఎవరు వచ్చినప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు అని శకున శాస్త్రం. కనుక పిల్లి ఎదురు వస్తే అసలు ఎవరు ఎదురు వచ్చినప్పటికీ కూడా మనుషులు కూడా ఎవరు ఎదురు వచ్చినప్పటికీ కూడా మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు, అవతల వాళ్ళకి మేలు జరగాలి అనేటువంటి యొక్క సదుద్దేశం కలిగినటువంటి యొక్క వాళ్ళు ఎవరు ఎదురు వచ్చినప్పటికీ కూడా అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు కొన్ని విషయాల్లో ఈ శాస్త్రాలు మనం పట్టించుకోవడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు రైల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు అనుకోండి, వాడు శకున శాస్త్రాలు రైలు పెడుతుండగా పిల్లి అట్టా పోతుంది అనుకోండి, ఆపేస్తాడా రైల్ని? ఆపలేడు కదా, వెళ్ళిపోవాలి, టైం ప్రకారం వాడు వెళ్ళిపోవాలి కదా. కాబట్టి ఇలాంటివే కొన్ని నల్ల పిల్లులు కనుక వచ్చినట్టయితే చాలామంది ఇక మళ్ళీ ఇంట్లోకి వచ్చి కడుగొడుకొని మళ్ళీ బయలుదేరి పెడుతూ ఉంటారు. కనుక వారి యొక్క దీన్ని బట్టి ఆధారం అసలు అన్నింటికి. అందుకనే మొత్తం అన్నింటికీ కూడా ఒక్కటే చెప్పారు. పిల్లి అనేటువంటిది ఇంకోటి కూడా ఉంది రామాయణంలో. ఈ సుందరకాండలోనే రామాయణంలో ఆ సుందరకాండలో లంకా ప్రవేశం చేసేటప్పుడు హనుమ పిల్లి రూపాన్ని ధరించాడు, పిల్లి రూపాన్ని. ఎందుకని? దానికి చీకట్లో కళ్ళు కనపడతాయి, మిగతా వాటి కనపడవు. అందుకని ఆ చీకటి పడిపోతుంది కాబట్టి లంక అంతని కూడా చూసుకోవాలి కదా ఆయన. అందుకోసం ఏం చెప్పినని పిల్లి రూపాన్ని ధరించి బయలుదేరి వెళ్ళాడు. అంటే ఆ పిల్లి రూపం అవతల వాళ్ళకి ఏమైంది? లంకకి చేడు కలిగింది. ఈయన పిల్లి రూపంతో ఇక్కడికి బయలుదేరి లోపలికి వెళ్తూ ఉంటే అవతల వాళ్ళకి అది చేటు కలిగింది. అందుకని ఆ నల్ల పిల్లి వస్తే సాధారణంగా లోపలికి వచ్చి కాళ్ళు కడుక్కొని ఈశ్వరుని ప్రార్థించి వెళ్తారు. ఇవన్నీ కూడా తీసేసుకుంటే మన పూర్వీకులు మన మహర్షులు మనకు ఇంకోటి ఇచ్చారు. ఇవన్నీ ఏమీ లేదు, నువ్వు బయలుదేరి వెళ్ళేటప్పుడు నీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ బయటికి వెడితే అన్నీ సరిపోతాయిరా అని చెప్పనని గురువుగారు మనకి సెలవిచ్చారు. అది అసలు ముఖ్యమైనటువంటిది. తర్వాత ఎవరు వచ్చినప్పటికీ కూడా యాదృచ్ఛికంగా వస్తారు వాళ్ళు. అంతేగాని మీరు బయటికి వెళ్తుంటే వారు బయటికి వారి పని మీద వారు వెళ్తూ ఉంటారు. దాంట్లో మంచి మనసు ఉండేటువంటి వాళ్ళు కనుక ఉంటే మనకి ఏమి ఇబ్బంది లేదు, వారికి బాగా కలిసి వస్తుంది అని చెప్పుకునవచ్చు. అది దీంట్లో ఉండేటువంటి యొక్క గొప్ప రహస్యం. ఇది మానసికమైనటువంటి యొక్క విశేషం ఎవరికి వారికి. ఇవే ఉన్నాయండి. ఇప్పుడు రామచంద్రమూర్తి నాకు అన్నీ ఆయనేనయ్యా, అన్నీ వాడే చూసుకుంటా అన్నాడు త్యాగయ్య. కనుక ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటే పిల్లి లేదు, ఎలుక లేదు. మనం మానసికంగా మనం అంతవరకు ఎదగలేదు అనుకున్నాం అనుకోండి, వెంటనే ఒక నిమిషం ఆగి తర్వాత బయలుదేరి వెళ్తాం. దీనికి పెద్ద శాస్త్రములు ఇది ఏం లేదు, మన మనస్సే మనకు ప్రధానము అనే అభిప్రాయంగా మనం చేస్తూ ఉన్నాం. చాలా చక్కగా వివరించారు గురుగారు. చివరి సందేహం, బ్రహ్మదేవునికి ఎక్కడా ఆలయం లేదు, ఎందువల్ల వివరించగలరు?
బ్రహ్మదేవునికి ఎక్కడ ఆలయం లేదు ఎందువలన, కానీ ఒక్కచోట మాత్రం ఉంది బ్రహ్మదేవుడికి మనకు తెలిసినంతవరకు. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర అంతవరకు బాగానే ఉంది. మొట్టమొదటి ధ్యాన శ్లోకం చదువుకున్నాం కదండి. అంటే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళ ముగ్గురు కూడా త్రిమూర్తులు అంటారు వాళ్ళని. బాగుంది. అంటే ఒకళ్ళేమో బ్రహ్మగారేమో సృష్టి చేస్తాడు, విష్ణువేమో పోషిస్తాడు, మరి శివుడేమో లయకారకుడు, ఆయన తీసుకెళ్తాడు, లయం చేసుకుంటాడు. ఈ ముగ్గురు బాగానే ఉన్నారు. గురు సాక్షాత్ పరం బ్రహ్మ ఈయనెవరండి? ఏదో చదువుకుంటున్నాం కానీ దానికి అర్థం తెలుసుకోవాలి. అందుకని నాపోటి సామాన్యుడు పెద్దల దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాడు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ, అటువంటి వాడు గురుడు అన్నాడు. సాక్షాత్ పరబ్రహ్మ. ఎవరి పరబ్రహ్మ? పరబ్రహ్మ అంటే నిరాకార నిరంజనం పరబ్రహ్మతత్వం. ఆకారం లేదు ఆ బ్రహ్మకి. ఆకారం లేనటువంటి వాడు పరబ్రహ్మతత్వం. ఈ ఆకారం లేనటువంటి యొక్క మహాశక్తివంతమైనటువంటి యొక్క పరబ్రహ్మతత్వమే సృష్టించే సమయంలో బ్రహ్మ అనేటువంటి యొక్క పేరుగా మారి సృష్టి చేసింది. ఈ ఆకారం లేనటువంటి యొక్క పరబ్రహ్మతత్వమే, నిరాకార నిరంజనమైనటువంటి యొక్క బ్రహ్మతత్వమే పాలించేటప్పుడు విష్ణువుగా మారి తీసుకుంది. ఆ విష్ణువు రూపం అనేటువంటి ఆ పేరు పెట్టుకుని ఈ తత్వమే అది కూడా. అలాగే లయకారకత్వం చేసేటప్పుడు శివుడుగా పేరు నామధేయం ధరించి ఈ నిరాకార నిరంజన తత్వమే శివుడుగా మారింది. అంటే ఇప్పుడు మనకి ఏం తేలింది? వేరే ఆకారం లేని నిరాకార నిరంజనమైనటువంటి యొక్క పరబ్రహ్మతత్వమే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా వచ్చింది అని అర్థమైంది. ఇది హయ్యెస్ట్ ఫిలాసఫీ. కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి వాళ్ళు ముగ్గురు ఒకటే, ఒకే తత్వం. ఒకళ్ళకి ఈ పూజలు జరుగుతున్నాయి, ఇంకోటికి లేదంటే అందరికీ జరిగినట్టే వాళ్ళల్లో. ఎందుకంటే ఒకే తత్వం కదా, ఒక తత్వంలోంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళ ముగ్గురు కూడా. అది హయ్యెస్ట్ అన్నమాట. అయితే మరి పురాణాల్లో ఇవన్నీ చెప్పారు కదండి, అంటే సంకేతములు. పురాణాలన్నీ కూడా సంకేతాలుగా ఉంటాయి మనకి. అది మనం గమనించుకొని ఇప్పుడు ముందుకు మనం వెళ్దాం. ఇప్పుడు బ్రహ్మగారికి మనకి ఏంటంటే మన పురాణాల్లో అనేక రకాలైనటువంటి యొక్క విశేషాలు మనకి కథలు ఉంటాయి. ఉంటేనే కానీ ఇవన్నీ మనకి దగ్గరికి రావు. పూర్వం బ్రహ్మగారు విష్ణుమూర్తి ఇద్దరు కూడా వారిద్దరు ఏదో సంభాషణ చేస్తూ ఉన్నారు. ఇందులో ఎవరు ఆధిక్యత వహిస్తారు అని చెప్పినటువంటిది వచ్చింది అని చెప్పినని వాళ్ళిద్దరి మధ్యలో. అప్పుడు ఆ పరమశివుడు అటుగా వస్తే ఆయన మధ్యవర్తిత్వంగా ఎవరు ఆధిక్యులు దీంట్లోనే అని చెప్పనంటే ఆయన ఒక శివలింగ ఆకారంగా తీసుకుని ఆ ఆకారం ఆ అడుగున పాతాళలోకం నుంచి కూడా పైన స్వర్గలోకం దాకా కూడా వ్యాపించి ఉన్నది. ఇంకా పైన ఉంది, ఆద్యంతములు లేవు దానికి. మీరిద్దరిలో ఎవరు వెళ్ళి ఆద్యంతములు కనుక్కుని వస్తే వాళ్ళే ఆధిక్యులు అని చెప్పానని ఒక కథ ఉన్నది. అప్పుడు పరమశివుడు ఈ యొక్క ఒక జ్యోతిర్లింగంగా ఈ కింద నుంచే పాతాళం నుంచి పైదాకా కూడా వ్యాపించి ఉన్నారు. వీళ్ళిద్దరు బయలుదేరి వెళ్ళారు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడంటే ఈ పాతాళ లోకానికి వెళ్ళి అసలు ఎక్కడి నుంచి మొదలు అనేటువంటిది తెలుసుకుందామని ప్రయత్నం చేసి వెళ్ళాడు. అలాగే బ్రహ్మగారు ఆ పైన వెళ్ళి అంతం ఎక్కడైనా ఉందేమో చూద్దామని చెప్పి బయలుదేరి వెళ్ళాడు అని చెప్పని అన్నారు. అంతే అక్కడికి వెళితే వెంటనే వెళ్ళి విష్ణుమూర్తి వారు పైకి వచ్చి నాకు మీ యొక్క ఆద్యాన్ని నాకు కనపడలేదండి అని ఉన్న యథార్థాన్ని పరమశివుడికి విన్నవించాడు. సంతోషించాడు పరమశివుడు. నిజం చెప్పినందుకు సంతోషించాడు పరమశివుడు. అయితే బ్రహ్మగారు ఆ పైకి వెళ్ళి అంతం ఎక్కడుందో చూస్తానని వెళ్ళినటువంటి యొక్క బ్రహ్మగారు ఒక ఈ మొగలి పువ్వు కూడా ఒక సాక్ష్యంగా తెచ్చుకున్నాడు. గోమాత కూడా సాక్ష్యం వచ్చింది. ఆయన ఆ పువ్వు ఏం చెప్పిందంటే నేను చూశాను, బ్రహ్మగారు చూశారండి, అంతాన్ని చూశారు వచ్చారు అని చెప్పనని అది కూడా ఒక సాక్ష్యం వచ్చింది. ఈయన కూడా చూశారు అని చెప్పిన అన్న అసత్యానికి మాత్రం
అసత్యం ఎప్పుడు కూడా ఆడరాదు అనేటువంటి సంకేతం తీసుకోవాలి మనం ఈ కథలో నుంచి. అది అందుకు ఈ యొక్క కథ వచ్చింది. కాబట్టి ముగ్గురికి కూడా ఎక్కడా దేవాలయాలు లేవు అని చెప్పనేటువంటిది పుష్కర్ అనేటువంటిది రాజస్థాన్లో పుష్కర్, అక్కడ మాత్రం బ్రహ్మదేవుడికి ఒక ఆలయం ఉన్నది. చాలా మంచి పెద్ద పెద్ద ఉత్సవాలు చేస్తారు అక్కడ మనకి ఆ దాంట్లో ఆ రాజస్థాన్లో. ఈ అందుకనే శివుడు బ్రహ్మకి నీకు పూజలు అవి ఏమి లేవయ్యా, ఉండవు అని చెప్పనని అన్నారు. ఒక్క పుష్కర్లో మాత్రమే ఉంటుంది. తర్వాత ఈ మొగలి పువ్వు నువ్వు కూడా వాడికి సపోర్ట్ అంటే వాక్యాలు పలికి వాడికే నువ్వు మద్దతు పలికావు కాబట్టి నువ్వు ఏ పూజకి పనికిరాదు ఈ యొక్క మొగలి పుష్పము అని చెప్పనని అన్నారు. అలాగే ఆవు ఏం చేసిందంటే ఈ తలవకాయ మాత్రం ఎట్టి పోయి తోకను మాత్రం చూడలేదని చెప్పని చెప్పింది. అందువలన దాని ఆ తోక దగ్గరే పూజ అది కూడా చేస్తారు, లక్ష్మీదేవి నివాసము అని చెప్పనని గోమాతకి చెప్పబడి ఉన్నది అని. ఇవన్నీ కూడా సంకేతాలు. సంకేతం గురించి మనం గ్రహించవలసింది ఏమిటి, ఈ ప్రశ్నలో నుంచి మనం తెలుసుకోవాల్సింది మన జీవితంలో ఏమిటి అంటే అబద్ధమును ఆడకుండా మనం నిజం పలికితే ఎప్పటికైనా సరే అది జయాన్ని కలుగజేస్తుంది. ధర్మంతో నడుచుకునేటట్టయితే జయాన్ని కలుగజేస్తుంది అని మనకు ఒక సంకేతంగా ఈ ఈ కథలన్నీ కూడా మనకి మన పురాణాల్లో నిక్షిప్తమై ఉంటాయి. అది కనపడుతుంది మనకి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి పుష్కర ఈ యొక్క ఎందుకు లేకుండా పోయింది అని. ఇంకొక కథ కూడా దీంట్లో ఉన్నది. దీంట్లో ఎందుకంటే భృగు మహర్షి వారు వెళ్ళినప్పుడు బ్రహ్మ సరస్వతీదేవులు వాళ్ళందరూ కూడా ఏదో చక్కగా వీణ అది వాయించుకుంటూ వాళ్ళల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు తన్మయులే ఉన్నారు. కానీ భృగు మహర్షిని వాళ్ళు గమనించలేదు, అందువల్ల వీనికి పూజలు లేవని ఒక శాపం కూడా ఉంది. అంటే ఇంటికి వచ్చినటువంటి యొక్క అతిథుల్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంది మనకి ఈ యొక్క వృత్తాంతం. అలాగే ఇంకో కథ కూడా ఇంకోటి కూడా దీంట్లో ప్రచారంలో ఉన్నది. కానీ ఇలాంటి ఒక 2-3 కథలు ఈ బ్రహ్మదేవుడికి ఎందుకని ఈ యొక్క పూజలు లేకుండా ఉన్నాయి. ఆయన సృష్టికర్త, మనం అందరం కూడా మనందరం ఆయన సృష్టిలో వాళ్ళమే. అంటే మనమందరం ఆయన చేత పూజ చేస్తున్న వాళ్ళమే. ఆయన రోజు కూడా మన శరీరమే ఆయన ఇచ్చాడు మనకి. అంటే ఆంతర్యాన్ని గమనించుకుంటూ ఉంటే ఇలాంటి కథల్లో ఉండే ఆంతర్యం, ఆ ఆధ్యాత్మికత మనం తెలుసుకుంటూ ఉండాలి. మనం నేర్చుకోవాల్సింది ఏమిటో ఇటువంటి కథల వల్ల మనం తెలుసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. గురుగారు, ప్రేక్షకుల తరపున మేము అడిగినటువంటి సందేహాలకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ఇవండి ఈ వారం ధర్మ సందేహాలు కార్యక్రమం. వచ్చే వారం మరిన్ని ధర్మ సందేహాలు మరియు వివరణతో మీ ముందుంటాం. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా గానీ ఈమెయిల్ ద్వారా గానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి ధర్మసందేహాలు ddkvij@gmail.com. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వస్తి.